నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అన్నీ చూస్తూ వస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో 32 నుంచి 36 హత్యలు అన్నారు, ఆ లిస్ట్ ఇవ్వలేదు. దాని తర్వాత ఎన్నో రకాల ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఏదైతే మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా అబద్ధాల సంగతి ఇప్పటికీ ఎన్నోసార్లు తేలింది. అదే కాక ఇప్పటికీ చేసినటువంటి పర్యటనలు ఏవైతే ఉన్నాయో తెనాలికి సంబంధించినటువంటి గంజాయి మత్తులో ఉన్నటువంటి ఒక వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకి పొదిలి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక పొగాకు బేళ్లకు సంబంధించి నాశనం చేయడం కావచ్చు. గుంటూరు మిర్చి యార్డ్లో 14 టిక్కీలు ఎత్తుకుపోవడం కాకుండా దాదాపు 30,000 నగదు పోయిందని, 4-5 సెల్ ఫోన్లు పోయాయని చెప్పుకోవచ్చు. పొదిల్లో మహిళలపై దాడులు, చెప్పులతో, రాళ్లతో, కర్రలతో దాడులు కావచ్చు. ఇంకా లాస్ట్ వచ్చేసి రెంటపాళ్ళకు సంబంధించినటువంటి ఒక పర్యటనలో ముగ్గురిని బలి తీసుకోవడం కావచ్చు. వీటన్నిటిని కూడా మైండ్లో పెట్టుకొని 500 మాత్రమే రావాలి అని చెప్పేసి అన్న తర్వాత కూడా ఈరోజు చిన్నపిల్లల్ని బుగ్గలు నెమరడం కావచ్చు, ముసలి వాళ్ళని దగ్గర తీయడం కావచ్చు, రోప్వే వచ్చినా సరే దాన్ని బేఖాతరు చేస్తున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి? మామిడి రైతులేమో గో బ్యాక్ జగన్ అని చెప్పేసి అంటున్నారు. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నాడు జగన్ అంటే ఏం చెప్తారు? నిజంగా వీళ్ళని చూస్తుంటే ఆ వీడియో కానీ ఆ విజువల్స్ అవన్నీ కూడా బంగారు పాళ్యం. మరి మామిడి రైతుల్ని ఆదుకోవటానికి వస్తున్నాం అన్న పేరుతో వీళ్ళు ఏదైతే చేపట్టారో అది ఆదుకోవటానికి వస్తున్నట్లేదు, ఒక దండుపాళ్యం బ్యాచ్ దండెత్తినట్లుగా కనిపిస్తుంది. మరి చూస్తే జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి బాగా ఉంది. ఎంతసేపటికి తండ్రి పేరును కూడా ఎక్కడ ప్రస్తావించినా అతను అసలు పొరపాటును కూడా వాళ్ళని క్షమించడు. జగన్మోహన్ రెడ్డి ఫోటో కావాలి, జగన్మోహన్ రెడ్డి పేరు వినిపించాలి, సీఎం అని అర్పించుకోవాలి. ఈ పెద్ద సైకోకి పిల్ల సైకోలు ఏ విధంగా ఈ రోజున చూసాం అంటే, గతంలో ఏ కార్యక్రమం చేసినా మెయిన్ ఆయనకు కావాల్సింది జనాలు. డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి వాళ్ళని ఏ విధంగా బస్సుల్లో తరలించారో మనం చూసాం. ఇన్ని రకాలుగా అతను చేస్తూ ఉన్నా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం నిజంగా మనం చూస్తే రెంటపాళ్లలో 3 ప్రాణాలు ఎంత దారుణంగా తీశారు. పొదల్లో ఆ పొగాకు బేళ్లన్నీ కూడా మీరు పరామర్శకు వెళ్ళారా, లేకపోతే ఆ విధంగా ధ్వంసం చేయడానికి వెళ్ళారా అంటే ఇష్టానుసారంగా తొక్కేశారు. మరి ఈ రోజున నిన్నటి నుంచి బంగారుపాళ్యంలో వాళ్ళకి బిజినెస్ లేదంట. భయభ్రాంతులకు గురవుతున్నాం మేము. ఎక్కడ బిజినెస్ ఆ బళ్ళు పెడితే వాటిని ఎక్కడ గందరగోళం చేసేసి అవన్నీ నష్టం చేస్తారో మాకు. ఈ రోజున చూస్తే ఒక టన్నుకి 4,000 రూపాయలు పెంచింది కూటమి ప్రభుత్వం. మరి ఆ 4,000 రూపాయలు వస్తుంది, సంతోషంగా ఉంది. ఈ రోజున బిజినెస్ పంట కూడా అయిపోయింది, ఇంకో 15 రోజుల్లో పూర్తిగా అసలు మామిడే మనకు కనిపించదు. అలాంటిది ఇప్పుడు దాదాపుగా నిన్నటి నుంచి టన్నుకి 10 రూపాయలు పడిపోయింది. అంటే వాళ్ళకి నష్టం వచ్చింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఎక్కడిదక్కడ కొనుగోళ్లు, అమ్మకాలు అన్నీ ఆగిపోయినాయి. అంటే ఈయన ఎఫెక్ట్ వాళ్ళ మీద నష్టం చేకూర్చే విధంగానే ఉంది. కానీ ఎక్కడా కూడా మాకు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా కూడా ముందుగానే, ఎందుకంటే వాళ్ళకి సరైన టైంలో మనం ఇవ్వాలి మద్దతు ధర అనే అభిప్రాయంతో సెంట్రల్ గవర్నమెంట్తో సంప్రదింపులు తర్వాత చేద్దాము, ఫస్ట్ అయితే వీళ్ళకి మద్దతు ధర ప్రకటిద్దామని 250 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రకటించేసింది. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ రోజున మన దగ్గరికి ఎక్కువ రేటు ఉందని వస్తుంటే దానికి జగన్మోహన్ రెడ్డి అండి జే బ్యాచ్ ఏం చేసింది, అక్కడ ఎక్కువ ధర పలుకుతుంది అనే ఒక అభూత కల్పన చేసి ఒక ప్రకటన బయటికి వదిలేసింది. దానివల్ల నిజంగానే అక్కడ ఎక్కువ కొంటున్నారా అనే క్వశ్చన్ నిజంగానే జరుగుతుందేమో అన్నట్లుగా. అంటే వీళ్ళు ఏ విధంగా విషయం అనే ఒక ఇంజక్షన్ ఏ విధంగా స్లో పాయిజన్గా తీసుకువెళ్తున్నారు ప్రజల్లోకి. మరి ఈ రోజున చేస్తే అసలు వాస్తవాలు ఏంటి, నిజాలు బయట పెడితే కూటమి ప్రభుత్వం అన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళే మనకి స్టేట్ గవర్నమెంట్కి లెటర్ రాసి మా పంటను కూడా మీరే తీసుకోండి, మా రైతులకు కూడా మీ దగ్గర ఎక్కువ రేటు ఉంది, మరి అక్కడికే లారీల కొద్దీ సరుకు పంపిస్తున్నారని చెప్పేసి వినిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే 12 రూపాయలు మద్దతు ధర ఇస్తూ నిజంగా దాదాపు 2 రూపాయలు 3 రూపాయలు ఉన్నటువంటి దాన్ని కాస్త 12 రూపాయల దాకా ఇప్పుడు కొనుగోలు జరుగుతుంది. సో కర్ణాటకకు సంబంధించినటువంటి సీఎం సిద్ధరామయ్య గారు కూడా లేఖ రాసి వాళ్ళు ఏం చెప్పారు, మాకు సంబంధించిన పంట కూడా మీరే తీసుకోండి, మాకు ఇక్కడ మద్దతు ధర లేదు అని చెప్పేసి అంటుంటే దీన్ని వక్రీకరిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఏదైతే బంగారుపాలెంకి సంబంధించినటువంటి ఒక మామిడి రైతులు కూడా గో బ్యాక్ జగన్ అని చెప్పేసి అంటున్నారు. మొన్న పొదలికి వచ్చినప్పుడు చూసుకుంటే మనకి మహిళలు, అమరావతి మహిళలు అన్నటువంటి ఒక దానిపైన క్షమాపణ చెప్పమంటే వాళ్ళపైన రాళ్ల దాడులు అవి చేశారు. అంటే ఈరోజు కూడా ఏదైతే మామిడి రైతులపై దాడి చేస్తానికి వెళ్తున్నారా, మామిడి పండు సంబంధించి తోతాపరి గుజ్జు ఏదైతే ఉందో అది ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇక్కడ మట్టిలో కలిసిపోబోతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ ఫ్రూట్. వెంటనే చిన్న డ్యామేజ్ అయినా కూడా అది పనికిరాదు. అంటే గంటల కొద్దీ అది చేంజ్ అవుతూ వస్తుంది. ఓ పక్కవానికి వచ్చిన వెంటనే వీళ్ళు స్టోర్ చేశారంటే వెంటనే ఏ చిన్న డ్యామేజ్ అయినా కూడా ఇంకా వాళ్ళకి నష్టమే. కాబట్టి అందుకనే వాళ్ళు ఆ బళ్ళ మీద పెట్టకుండా
ఎక్కడ నిజంగా మీరు అంటున్నట్లుగా పల్పుకి వెళ్లాల్సింది వీళ్ళ కాళ్ళ కిందే ఇక్కడ వీళ్ళు మట్టిపాలు చేసేస్తారు. కాబట్టి వాళ్ళు బళ్ళ మీద పెట్టడానికి కానీ అక్కడ అందుబాటులో వాళ్ళు అమ్ముకోవటానికి కానీ వాళ్ళు ఈ రోజున భయభ్రాంతులకు గురయ్యి మా బిజినెస్ ఆగిపోయింది. ఏ రోజు ఆ రోజు వాళ్ళు బిజినెస్ చేసుకుని డబ్బులు ఇంటికి పట్టుకెళ్లే పరిస్థితి. మరి కేవలం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అన్న ఒక్క కారణంతో, అంటే మాకు ఇబ్బంది లేదు, ఎటువంటి ఇది లేదు, వాళ్ళకి నష్టం, కానీ ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే అసలు నష్టం ఈ రోజున ఈయన రావటం వల్ల వచ్చింది వాళ్ళకి. ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకేదో నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడో ఆ నష్టం వాళ్ళకేం జరగలేదు. వాళ్ళకి కూటమి ప్రభుత్వం సరైన మద్దతు ధర ప్రకటించింది, పంటంతా కూడా అమ్ముడుపోయింది. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పంట కొనుగోలు చేయండి అని అక్కడ మంత్రులు మనకు లేఖలు రాయటం జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇక్కడ రైతుకి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళటం. దానివల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి, ఇతను వస్తున్నాడు కాబట్టి ఈ జనాలు ఈ గందరగోళాలు వీళ్ళు ఏ విధంగా పంట నాశనం చేస్తారో తెలుసు. గతంలో మనం చూసాం. అంటే పోలీసులు కూడా కంట్రోల్, అంటే వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ నాయకులే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చూసాం బ్యారికేడ్స్ ఇసిరేసి ఏ విధంగా రౌడీయిజంలా చేశారు. మరి అవన్నీ చూసిన తర్వాత ఏ రైతుకైనా ఒక భయం ఉంటుంది కదా. ఆరుగాలం పండించుకున్న పంట వేరే చోట నుంచి ఒక బిజినెస్ చేసుకుని అతనైనా తెచ్చుకొని పెట్టుకుంటాడు. మరి వీళ్ళు నిజంగా అక్కడ నేలపాలు చేస్తే, తొక్కేస్తే. అదే మనం చూసుకుంటే ఏదైతే మామిడి పండు రైతులు కూడా అందరూ కూడా వచ్చేసి సరే జగన్ వస్తున్నాడంటే ఏదైనా ఒక రూపాయి మాకు ఏదైనా సరే ఇస్తాడా అని చెప్పి అడుగుతున్నారు. దాదాపు రైతుకు ఒక 10,000 ఇచ్చేటట్లయితే రమ్మని చెప్పండి, లేదు అంటే మటుకు మాకు ఇక్కడ మీ పరామర్శ ఏం అవసరం లేదు అంటున్నారు. అది కాక కరోనా టైంలో అసలుకి మామిడి రైతులను పట్టించుకోక వాళ్ళు పూర్తిగా నష్టపోయినా సరే ఎక్కడ కూడా జగన్ స్పందించలేదు తన హయాంలో. అటువంటిది ఇప్పుడు వచ్చి నీ పరామర్శ మాకు వద్దు అని చెప్పేసి అంటున్నారు. గతంలో మనం చూసుకుంటే ఏదైతే విజయవాడ వరదలకు 1 కోటి రూపాయలు అన్నాడు, అది ఇవ్వలేదు. దాదాపు ఏదైతే 50 లక్షల హుదూద్ తుఫాన్ అన్నాడు, అది ఇవ్వలేదు. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మామిడి రైతులను పరామర్శిస్తానికి వచ్చే అతను ₹1 అయినా సరే వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. సో చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దేనికి వస్తున్నాడంటే ఏం చెప్తారు? అసలు ఉపయోగమే లేదండి. ఆ రోజు ప్రజలు అదే ఇప్పుడు అక్కడ ఉన్న రైతులు కూడా ఒకటే అడుగుతున్నారు. ఒక రైతు అయితే ముఖ్యంగా వచ్చేసి నాతో ఈ రోజున ఆయన డిబేట్ కూర్చోమనండి అని అంటున్నాడు. ఏం తెలుసు రైతుల గురించి, రైతు పడే కష్టాల గురించి, అసలు మామిడి పళ్ళల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ సీజన్లో వస్తాయి, ఏ విధంగా దానికి మద్దతు ధర ప్రకటించాలి. ఈ రోజున ఆల్రెడీ కూటమి ప్రభుత్వం తను చేయాల్సిన తన బాధ్యత తను నిర్వర్తించింది. ఇటువైపు రైతులకు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమం అసలు సంబంధం లేదు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చేసేది రాంగ్ టైం. ఎందుకంటే నువ్వు ఏదైనా వాళ్ళు రమ్మని ఆదుకోండి అని ఒక రైతు ఏదైనా అడిగినప్పుడు నువ్వు వెళ్ళాలి. కానీ ఈ రోజున ఎప్పుడో జూన్ 1st వీక్లో వచ్చిందండి ప్రాబ్లం. వెంటనే కూటమి ప్రభుత్వం అసలు ఆలోచన చేసింది. ఈ రోజున మనం వీళ్ళకి మద్దతు ధర ఇవ్వకపోతే ఇంకా తర్వాత చేసుకొని అవసరం లేదని వెంటనే ప్రకటించింది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేయడానికి అదే ప్రజలు అంటున్నారు, నువ్వేమైనా డబ్బులు ఇస్తావా, ఇదిగో రైతుకు ఒక 20,000 ఇవ్వు, ఓకే వచ్చావంటే దానికి ఒక సార్థకత ఉంది. గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు పడినా కనీసం కన్నెత్తి చూడకుండా, పన్నెత్తి పలకరించకుండా, పరదాలు కట్టుకొని తిరిగి ఇష్టానుసారంగా ఎక్కడా కూడా ఎవరిని కూడా పలకరించలేదు. కరోనాకే ఆయన అంటే పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి అన్న వ్యక్తి మరి రైతుల గురించి, రైతుల యొక్క కష్టాలు, వాళ్ళ కడగళ్ళు, వాళ్ళ కన్నీళ్ల గురించి ఏ విధంగా పట్టించుకుంటాడంటే ప్రతి ఒక్క రైతు ఈ రోజున గో బ్యాక్ జగన్. ఇది ఒక దండుపాళ్యం బ్యాచ్, బంగారు పాళ్యం మీదకి దండెత్తి వస్తున్న దండుపాళ్యం బ్యాచ్. మీరు రావద్దు, మీకు అర్హత లేదు, హక్కు లేదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాకు వరగబెట్టారు, ఏం మాకు కూడబెట్టారు, ఏ రోజన్నా మాకు ఇది అని చెప్పేసి ఏదైనా చేసింది ఉందంటే ఏదీ లేదు. ఈ రోజున ఏ మొహం పెట్టుకొని వస్తావు? ఆల్రెడీ వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాడు అంటే కేవలం పబ్లిసిటీ, ఆ పిచ్చితోనే పెట్టుకున్నాడు. అయితే మనం చూస్తే ఇక ఈ లాస్ట్ 11 రోజుల టైం చూసుకొని రావడాన్ని ఎలా చూడాలి? ఎందుకు 11 అంత అచ్చొచ్చిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అదృష్ట సంఖ్య, లక్కీ నెంబర్ అని చెప్తున్నారు కదండి, అలానే చెప్పుకోవాలి. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు, 11వ ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి వెళ్ళడు. మరి వీళ్ళ సమస్యలు అక్కడ పరిష్కరించుకోవచ్చు కదా. మీరు రాజకీయంగానే ఎదుర్కోవాలి, రాజకీయంగానే ప్రజల సమస్యలు ప్రజావేదికలో చెప్పుకోవాలంటే అసెంబ్లీ ఉంది కదా, ప్రజాప్రతినిధులుగా 11 మంది ఉన్నారుగా, 11వ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా. అంటే లేదు, మేము 11 మందిని చంపేస్తాం, 11,000 కొట్టేస్తాం, 11 రోజులు ముందు వస్తాం, కర్మకాండాలు చేసేసాక 11 నెలల తర్వాత విగ్రహావిష్కరణ చేస్తాం, ఇలా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో చూద్దామండి, ఖచ్చితంగా బంగారుపాలెంకి సంబంధించి ఇప్పటికీ మీరన్నట్టు పబ్లిసిటీ స్టంట్స్ అయితే జరుగుతున్నాయి. చిన్నపిల్లలు బుగ్గలు నిరవడం కావచ్చు, లేదంటే ముసలి వారిని పట్టుకొని వాళ్ళు ఓదార్చడం కావచ్చు. సో ఇవన్నీ చూస్తుంటే నిజంగా బల ప్రదర్శన చేయడానికే వస్తున్నాడు అని చెప్పేసి అదే మామిడి రైతులు భయపడుతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News.
For more videos,